ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంతో పాటు టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి కౌంటింగ్ కొనసాగుతోంది. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం ప్రాంగణంలో ఉదయం 8 గంటల నుంచి ఎన్నికల సిబ్బంది ఓట్లను లెక్కిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై అభ్యర్థులు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అంబేద్కర్ స్టేడియంలో కౌంటింగ్ తీరును కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి, బీఎస్పీ ప్రత్యర్థి ప్రసన్న హరికృష్ణ గౌడ్ పరిశీలించారు. అంబేద్కర్ ఇండోర్ స్టేడియం నుంచి మరిన్ని వివరాలు మా కరీంనగర్ జిల్లా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ అందిస్తారు. అయితే ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ కు సంబంధించిన పట్టభద్రుల మరి ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. అయితే ఉదయం 8 గంటల నుంచి అయితే కౌంటింగ్ మొదలైంది. అయితే మనం చూసుకున్నట్టయితే మనం ఇండోర్ స్టేడియం అంబేద్కర్ స్టేడియంలో ఉన్నాము. అయితే ప్రస్తుతానికి మనం చూసుకున్నట్టయితే కరీంనగర్ ఇండోర్ స్టేడియంలో రెండు పట్టభద్రులు, ఒక టీచర్ ఓట్ల లెక్కింపు అయితే జరుగుతున్నాయి. పట్టభద్రుల ఓట్ల లెక్కింపులో 21 టేబుల్లు అరేంజ్ చేశారు. అదేవిధంగా టీచర్స్ ఓట్ల లెక్కింపు చూసుకున్నట్టయితే 14 టేబుల్ అరేంజ్ చేశారు. ఓట్లను కుప్పగా వేసి కట్టేసి అయితే ప్రక్రియ ప్రారంభిస్తారు. అదేవిధంగా 50 ఓట్లకు ఒక కట్టగా కౌంటింగ్ కేంద్రంలో అయితే సిబ్బంది అమర్చారు. అయితే కట్టలు కట్టేసి ప్రక్రియ పూర్తి అయిన తర్వాత అభ్యర్థులు వారిగా మొదటి ప్రాధాన్యత ఓటు ప్రకారం మాత్రం వేరు చేస్తారని చెప్పి తెలుస్తున్నది. ఆ తర్వాత లెక్కింపు చేపట్టిన ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయని చెప్పేసి అయితే తెలుస్తున్నది. అయితే ఓట్ల లెక్కింపుకు సుదీర్ఘ సమయం పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. కౌంటింగ్ కేంద్రం వద్దకు కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి మరియు బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ అయితే చేరుకున్నారు. పట్టభద్రుల స్థానానికి 56 మంది అభ్యర్థులు పోటీ చేయగా మొత్తం ఓట్లు చూసుకున్నట్టయితే పట్టభద్రుల ఓట్లు మాత్రము 3,55,159 పట్టభద్రుల ఓట్లు ఉన్నట్టు తెలుస్తున్నది. అయితే దీనిలో 2,50,328 ఓట్లు వినియోగించుకున్నారు. అయితే టీచర్స్ స్థానానికి 15 మంది అభ్యర్థులు పోటీ చేయగా టీచర్స్ ఓటర్లు 27,088 మందికి గాను పోలైన ఓట్లు 24,968గా తెలుస్తున్నది. అయితే ఓట్ల లెక్కింపు 3 షిఫ్టుల్లో కౌంటింగ్ సిబ్బంది నియమిస్తారు. అయితే ఈ షిఫ్టింగ్ అయితే మొదలు చేస్తారు. అయితే కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ జరిగే అంబేద్కర్ స్టేడియం వద్ద డీజీపీ స్థాయితో పాటు 6 ఏసీబీలు, 18 మంది సిఐలు, 30 మంది ఎస్ఐలు సహా 400 మంది పోలీసులు బందోబస్తుకు అయితే పాల్గొంటున్నారు. ఓట్ల లెక్కింపు విషయానికి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 144 సెక్షన్ అయితే విధించారు. అయితే ఇక్కడ ఎవరిని కూడా లోపల రానియకుండా పటిష్ట బందోబస్తు అయితే నిర్వహిస్తున్నట్టయితే తెలుస్తున్నది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామ్యాన్ సంతోష్తో ప్రవీణ్ కుమార్, కరీంనగర్. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో వీధి కుక్కలు